నీ బాబు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని పోజు కొట్టి మా జగ్గు దాదాని జైల్లో పెడతాడా? ఆ కేకలేమిట్రా కుయ్యా? ఆడపిల్ల మీద నీ ప్రతాపం. టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుంది ఏమిటి? నీతోనే మాట్లాడుతుందిరా డిప్పకాయ మొహం. దమ్ముంటే టీవీలోంచి బయటికి రా. నీకు దమ్ముంటే బయట నుంచి టీవీలోకి రా. మగాడు అయితే బయటికి రా. అయితే వచ్చా వెనక తిరిగి చూసుకోరా కుయ్యా. చచ్చాడు దొంగనాడు. కరెక్ట్ 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 అంటావేంటి? నువ్వు వెళ్తావా నేను వెళ్ళమంటావా? నీకెందుకు శ్రమ, నువ్వు మాయైపో, నేను చూసుకుంటాగా. ఇక ఎలా కొడతాడు చూడండి. ఒక్క నిమిషం ఆగు, ఇది కంపెనీ కోడ్ మాసిపోద్ది. ఆగమంటే కొడతావేంట్రా? ఏంటో ఎంతసేపు తిప్పుతావరా? పొడు. కంప్లీట్ అయ్యా బాబు, సాగిపోతుంది, వదులు. లోపలికెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదంటే లోపల మగాడెవడో ఉన్నాడనుకున్నాను. ఆ మగాడివి నువ్వేనా? నేనే. రుచి చూపిస్తాను నా మగతనం, చూస్తావా? నీ బాస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారన్న కోపంతో నా కూతుని కిడ్నాప్ చేస్తావా? మిస్టర్ రవి, సేల్స్ మేనేజర్. మిస్టర్ రవి, ఒక ఆఫీసర్గా నేరస్తుని పట్టించినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నా కూతుర్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చూసారా సార్ మనం ఎలా మెచ్చుకుంటున్నారో? ఈ దెబ్బతో మన షాపు, నీ కారణంగా నా షాపు నాశనం అయిపోయింది. నీకు ఉద్యోగం ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నేను వెంటనే ఉద్యోగం డిస్మిస్ చేస్తాను, గెట్ అవుట్ అని అంటారు. అంతే కదా సార్? దానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను సార్. జై హింద్ సార్. శరణంటూ వచ్చిన వాళ్ళని కాపాడడం తప్ప న్యాయానికి రోజు లేకుండా పోయాయి. ఫ్రెండ్స్,